అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉండగా మెడికల్ కాలేజీల నిర్మాణాలని ఆపేసి ఇప్పుడు రాద్ధాంతం చేస్తూ ఉన్నారు అంటూ కూటమి నేతలు జగన్ మీద విమర్శలు చేస్తూ ఉన్నారు సార్. అంటే అధికారం పోయిన తర్వాత జగన్ ప్యాలెస్లకు మాత్రమే పరిమితం అవుతూ ఉన్నారు. జనాలకు మొహం చూపించడానికి కూడా ఆయనకి మనసు రావడం లేదు అని చెప్పి పదే పదే విమర్శలు చేస్తూ ఉంటారు కూటమి నేతలు. రీసెంట్గా మనం చూస్తే కనుక గుంటూరు మిర్చి రైతులతో ఆయన మాట్లాడారు, మద్దతుగా బంగారుపాళ్యం వెళ్ళారు, మామిడి రైతులకు సపోర్టుగా పొదిలి వెళ్ళారు, పొగాకు రైతులకు సపోర్టుగా సత్తెనపల్లి వెళ్ళారు, కార్యకర్తలకు సపోర్టుగా. అండ్ దళిత యువకుల మీద పోలీసుల దాష్టికం అంటూ దాన్ని నిరసిస్తూ ఆయన తెనాలి కూడా వెళ్ళి నిరసన తెలిపిన పరిస్థితి. ఈ 5 సందర్భాల్లో ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే వివాదం జరుగుతోంది సార్. దాని పెద్ద ఇష్యూగా అదో పెద్ద ఇష్యూ అవుతోంది. ఇప్పుడు నర్సీపట్నం పర్యటన కూడా పెద్ద ఇష్యూ అవుతోంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి ప్రతిసారి ఇలా వివాదం అవుతోంది? ఏంటి సార్, ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ కల్చర్ అలా మారిపోయింది. అంటే డెమోక్రటిక్ స్పిరిట్ అనేది లేకుండా మా రాజ్యమే చెల్లాలి, ప్రత్యర్థులకు ఏ హక్కులు ఉండవు. ఇది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే సమస్య వచ్చింది. అప్పుడు తెలుగుదేశం కూడా ఇదే ఆరోపణ చేసింది, మా పైన నిర్బంధం ఏంటి అని. సో హిస్టరీ రిపీట్స్ ఇట్సెల్ఫ్ అని. సో అప్పుడు రెడ్ బుక్ వస్తుంది, ఆ సంగతి తెలుస్తామని వాళ్ళు చెప్పారు. ఇప్పుడు డిజిటల్ బుక్ వస్తుంది వీళ్ళు చెప్తున్నారు. నేను ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ ఉండాలి, రెడ్ బుక్లు డిజిటల్ బుక్లు కాదు, కాన్స్టిట్యూషన్ బుక్ మాత్రమే ఫాలో కావాలని మొదటి చెప్తూ ఉంటాను. సో అందువల్ల ఎందుకు అవుతుంది అంటే ప్రజా సమస్యలపైన జనంలోకి వెళ్ళడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేది ప్రతిపక్షం చూస్తుంది. అది చూడడం తప్పని కూడా కాదు ప్రజాస్వామ్యంలో. నీకు అంతకుముందు రోడ్లు అతుకులు గతుకులుంటే పవన్ కళ్యాణ్ వెళ్ళి దానిపైన నిరసన తెలపలేదా? చంద్రబాబు నాయుడు నిరసన తెలపలేదా? సో ఎవరైనా ప్రతిపక్షం ప్రజల సమస్యని రైజ్ చేసి రాజకీయ సమీకరణ ద్వారా లాభం పొందాలని ప్రతిపక్షం చేస్తుంది. అధికారంలో ఉన్నవారు ఏంటంటే ఎక్కడ ప్రతిపక్షానికి బెనిఫిట్ అవుతుందో అనే ఆందోళన అధికార పార్టీలో ఉంటుంది. కానీ ఆందోళన ఉంది కదా అని ప్రతిపక్ష నాయకుడు ప్రతిపక్ష పార్టీ కార్యాచరణ ఉండకూడదని అనరాదు. సో రాజకీయంగా ప్రతిపక్షంలో ఉన్న వారికి ప్రజల సమస్యల్ని రైజ్ చేసే హక్కు ఉంటుంది. తర్వాత ఈ మెడికల్ కాలేజెస్ అంశం రైటా రాంగా, జగన్ ఏం చేశాడు, టీడీపీ ఏం చేస్తుంది, ఈ డిబేట్తో సంబంధం లేదు. ఈ డిబేటు పొలిటికల్ డొమైన్లో జరుగుతుంది. పొలిటికల్ డొమైన్ వేరు, కాన్స్టిట్యూషనల్ రైట్స్ వేరు. నిజమే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న విమర్శలు న్యాయమా కాదా? ఆయన నిధులు ఇవ్వకుండా, ఆయన మెడికల్ కాలేజీలని పూర్తి చేయకుండా వెళ్ళిపోయి ఇప్పుడు రాద్ధాంతం చేయడం తప్పని తెలుగుదేశం అంటుంది. అది ప్రజలకు చెప్పచ్చు, తప్పేమీ లేదు. కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి ఇదంతా చెప్తున్నదంతా నిజం కాదు అని జగన్మోహన్ రెడ్డి ఎక్స్పోజ్ చేసే స్థానికి తెలుగుదేశం పార్టీ కూటమి ఏ స్థాయిలోనైనా ప్రచార కార్యక్రమం చేపట్టచ్చు, పోటీ పొలిటికల్ యాక్టివిటీ కూడా చేపట్టచ్చు, తప్పేమీ లేదు. సేమ్ డే కాకుండా చూడాలి, పబ్లిక్ ఆర్డర్కి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. అందువల్ల అది జగన్మోహన్ రెడ్డి రైజ్ చేసిన అంశం రైటా, ఆయన వాదన రైటా, ఆయనకు హక్కు ఉందా, ఇవన్నీ పొలిటికల్ క్వశ్చన్స్. దీన్ని ఖచ్చితంగా కూటమి క్వశ్చన్ చేయొచ్చు. ప్రజలు కన్విన్స్ అవుతారా లేదా, జగన్మోహన్ రెడ్డి చెప్పేది రైటా, కూటమి చెప్పేది రైటా, ప్రజలు నిర్ణయించుకుంటారు. అది మన సంబంధం అంశమే కాదు. ప్రజాస్వామ్యంలో పొలిటికల్ డొమైన్లో ఫైట్కు ఎలాంటి అభ్యంతరము లేదు. కానీ పొలిటికల్ ఒక ఇష్యూ అప్రాప్రియేట్ అయితే, మాకు అప్రాప్రియేట్ అనిపిస్తేనే మీరు నిరసన జరపాలి. అంటే అధికార పార్టీకి ఎప్పుడూ అప్రాప్రియేట్ అనిపించదు. ఏ అంశం పైన అప్రాప్రియేట్ అనిపిస్తుంది అధికార పార్టీకి? అధికార పార్టీకి ప్రతిపక్షం చేసే ప్రతి ఒక్కటి తప్పని అనిపిస్తుంది అని చెప్పి నీకు హక్కు లేదంటే ఎట్లా? సో ఈవెన్ తప్పుడు అంశాలపై కూడా నిరసన తెలిపే హక్కు ఉంటుంది ప్రతిపక్షానికి. ప్రజాస్వామ్యంలో రాజకీయ హక్కులు ఇవి, పొలిటికల్ రైట్స్, సివిల్ రైట్స్. యునైటెడ్ నేషన్స్ కోవెనెంట్ ఆన్ సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో ఇండియా సంతకం పెట్టింది. భారత సుప్రీంకోర్టు పదే ఈ హక్కులు గుర్తు చేసింది. మీకు జురిస్ప్రుడెన్స్ చూడండి మీరు. అందువల్ల ఇష్యూ మిర్చి అంశంలో జగన్మోహన్ రెడ్డి చేసింది రైటా,
మామిడి అంశంలో జగన్మోహన్ చేసింది రైటా, తెనాలిలో డ్రగ్ బ్యాచ్కు సపోర్ట్ చేశాడా, లేదా దళిత బిడ్డలకు సపోర్ట్ చేశాడా, ఇవన్నీ కూడా పొలిటికల్ కంటెస్టేషన్, పొలిటికల్ ఆర్గ్యుమెంటేషన్ ఉంటుంది, తప్పలేదు. అది టీడీపీ చెప్పేది టీడీపీ, కూటమి చెప్పేది కూటమి చెప్తుంది, వైసీపీ చెప్పేది వైసీపీ చెప్తుంది. జనం ఏది నమ్ముతారన్నది జనం ఇష్టం. అందువల్ల కానీ మేము ఈ ఇష్యూ న్యాయం కాదు అంటున్నాం కనుక మీకు హక్కు లేదు అంటే ఎట్లా? సో ఒకవేళ నిజంగానే మెడికల్ కాలేజ్ ఇష్యూలో కూటమి చేసిందే రైట్ అని ప్రజలు విశ్వసిస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని నిరసనలు తెలుపుకున్నా ఏమీ కాదు రాజకీయంగా. ప్రజలే అభ్యంతరం చెప్తారు. ప్రజలు కనుక ఇప్పుడు వైద్య కళాశాలల పీపీపీ వల్ల మాకు లాభం జరుగుతుంది, మాకు మెరుగైన వైద్య సేవలు అందుతాయి, ఇది చాలా సరైన పద్ధతి అని భావించారనుకోండి, జగన్మోహన్ రెడ్డి నిరసనలు ఆయనకే నష్టపోతుంది కదా. ఇబ్బంది ఏమన్నా తెలుగుదేశంలో చేయాలి, కూటమిలో చేయాలి, పోయి చెప్పుకోవా ఎంతన్నా అంటారు. ప్రజలకు ఒక మెరుగైన సదుపాయం వస్తుంటే దానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి ఎన్ని నిరసనలు తెలిపితే అంత లాభం కదా కూటమికి. అధికార కూటమిని ఆహ్వానించారు కదా. అని సమస్య ఎక్కడ వస్తుంది? మీరు క్విక్ సర్వే చేయండి. మెడికల్ కాలేజ్ ఇష్యూలో నరేటివ్ కూటమి లూజ్ అయింది, వైసీపీకి అది అడ్వాంటేజ్గా మారింది. రైటా రాంగా, పీపీపీ రైటా, ప్రభుత్వ నిర్వహణలో ఉండడం రైటా, జగన్మోహన్ రెడ్డి పేమెంట్ సీట్లు పెట్టడం రైటా, నేను ఆ జోలికి వెళ్ళడం లేదు. అల్టిమేట్గా ప్రజల్లోకి మీరు వెళ్ళి అడగండి. సాంప్రదాయ వైసీపీ ఓటర్లే కాదు, ఈవెన్ టీడీపీ కూటమి ఓటర్లలో కూడా సింగ్ ఓటర్లు, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుందంటే రవిశంకర్ గారు, 40% వైసీపీ ఉంటుంది, 40% టీడీపీ కోర్ ఓటు. ఈ ఓటు ప్రపంచం మునిగినా అటే ఉంటారు. కులాల వారీగా కూడా ఉంటుంది, పవన్ కళ్యాణ్ చెప్పినట్లు. దీనికి లాయల్ ఓటుగా మీరు ఏమన్నా చేయండి, అమలు కాని పథకాన్ని అడగండి, అమలు ఏంటనే చెప్తారు. సో జగన్మోహన్ రెడ్డి తప్పులు చేసినా వైసీపీ రైట్ అంటారు, టీడీపీ తప్పు చేసినా కూటమి రైట్ అంటారు. సో అందువల్ల ఆ కన్సాలిడేటెడ్ ఓటింగ్ తీసేస్తే ఒక 10 to 20% స్వింగ్ ఓటర్ ఉంటాడు. స్వింగ్ ఓటర్ కూడా మెడికల్ కాలేజ్ ఇష్యూలో ప్రభుత్వ నిర్ణయం సరైంది అని అనుకోడండి. నేను నాకున్న అంచనా చెప్తున్నాను, నేనేమి సైంటిఫిక్గా సర్వే చేశానని కాదు. మీరు క్విక్ అప్రైజల్, మీకు ర్యాపిడ్ అప్రైజల్ అంటారు రీసెర్చ్ మెథడాలజీలో. సో మీరు అది రిప్రజెంటేటివ్గా సర్వే కాకపోవచ్చు, సైంటిఫిక్ మెథడ్ కాకపోవచ్చు, కానీ ఒక పొలిటికల్ అప్రైజల్ కనుక తీసుకుంటే వివిధ సెక్షన్లతో మాట్లాడితే క్లియర్గా ఈ విషయంలో గవర్నమెంట్ లాస్ ద నరేటివ్. నీకు రైటా రాంగా తర్వాత సంగతి, కానీ ప్రజలు కూటమి ప్రభుత్వం చేస్తుంది సరైంది అని అనుకోవడం లేదు. అందువల్ల కూటమిలో ఇంకెక్కువ అసహనం పెరుగుతోంది. మీకు ఉదాహరణకు మిర్చి రైతు, మామిడి రైతు విషయంలో అదే జరిగింది కదా. జగన్ నిరసన తెలపడం తప్పన్నారు, ఇష్యూనే లేదన్నారు. కానీ జగన్ నిరసన తెలిపిన రోజు కేంద్రానికి లేఖలు రాశారు. మరి తప్పేది లేఖలు ఎందుకు రాశారు? మీరు కావాలంటే పేపర్లు తీసి చూడండి. జగన్ గుంటూరు మిర్చి యార్డ్ పర్యటన, కేంద్రానికి అదే రోజు చంద్రబాబు నాయుడు లేఖ. జగన్ బంగారుపాలెం పర్యటన, మామిడి రైతు పైన కేంద్రానికి లేఖ. మీరు చూడండి కావాలంటే. మరి ఎందుకు లేఖలు రాశారు? ఇష్యూ లేకపోతే లేఖలు రాయాల్సిన అవసరమే లేదు కదా. అందువల్ల ఇష్యూ జనైన్ అయినప్పుడే ప్రభుత్వంలో అసహనం పెరుగుతుంది. ఎందుకంటే ప్రజలు తీవ్రంగా ఉంటారు, ప్రజలు ఎక్కడ కన్విన్స్ అవుతారేమోనని. పొలిటికల్ డొమైన్లో తామే స్ట్రాంగ్ ఉంటే, పొలిటికల్ కంటెస్టేషన్లో, రాజకీయ వాద ప్రతివాదాల్లో తమ వాదనే ప్రజలు నమ్ముతుంటే భయమేంటిగా? నమ్మనప్పుడే కదా ఆందోళన అనేది. నిజంగానే కూటమికి నమ్మకం ఉంటే, మేము చెప్పేది రైటు, పీపీపీ రైట్ అని ప్రజలు విశ్వసిస్తున్నారు అంటే ఇక ప్రాబ్లం ఏంటి? జగన్ ఏమైనా చేసుకోండి, ఏమవుతుంది? ఇట్లాంటి 100 చేసుకొని ఏమీ కాదు. అల్టిమేట్గా ప్రజలు ఒప్పుకోరు కదా. మాకు లాభం అవుతుంది అనుకుంటే ప్రజలు దాన్ని సమర్థిస్తారు కదా. ఇప్పుడు ఉదాహరణకు సూపర్ 6 అమలు అవుతుంది, జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, అసలు అమలే కావడం లేదు అంటున్నాడు. నా అంచనా, మీరు క్విక్ సర్వే చేయండి, మెజారిటీ ప్రజలు సంక్షేమ పథకాలు 1-2 అంశాలు మినహా సంతృప్తిగానే ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎంత గోల చేసినా, అల్లరి చేసినా, సూపర్ 6 ఇస్ అ ఫెయిల్యూర్ అని ఎంత చెప్పినా ప్రజలు ఒప్పుకోరు. కానీ ప్రజల అనుభవంలో పెన్షన్లు పెరిగాయి, అన్నదాత సుఖీభవ వచ్చింది, అమ్మకు తల్లికి వందనం వచ్చింది, వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు డబ్బులు వచ్చాయి. ఇవన్నీ అనుభవం కదా. ఉచిత మహిళలకు ఉచిత రవాణా వచ్చింది, ఇవన్నీ అనుభవం కదా. అనుభవం అయినాక ఏమంటారు? కానీ అదే సమయంలో మీకు నిరుద్యోగం భృతి, ఉద్యోగాల కల్పన, ఇలాంటి విషయాల్లో ఇంకా ప్రజలు అసంతృప్తి ఉన్నారు. అందువల్ల కానీ జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, అసలు మొత్తం అసంతృప్తే, చంద్రబాబు నాయుడు నమ్ముతలేదంటారు. అది నిజం కాదు. సో అందువల్ల ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది పాయింట్.
ఇప్పుడు మీరు ఉచిత రవాణా అమలు కావడం లేదని చెప్పి నిరసన తెలపమనండి, సూపర్ 6 అమలు కావడం లేని ప్రజల్లో ట్రాక్షన్ ఉండదు. ఎందుకంటే సూపర్ 6లో కొన్ని అమలు కాకపోయినా కొన్ని ఓవరాల్గా అమలవుతున్నాయనే భావనలోనే ప్రజలు ఉన్నారు. అందువల్ల ప్రజల సంతృప్త స్థాయిని జగన్మోహన్ రెడ్డి పర్యటనలు మార్చవు. జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల ప్రజలు ఆల్రెడీ సంతృప్తితో ఉంటే ఎందుకు మారుతారు? అందువల్ల అధికారంలో ఉన్నవారు భయపడాల్సింది లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీడియాను, మాలాంటి విమర్శకుల్ని, ప్రతిపక్ష కార్యాచరణ అధికార కూటమికి లాభం. ఎందుకంటే అవి వార్నింగ్ సిగ్నల్స్ ఆఫ్ అన్ ఇంపెండింగ్ క్రైసిస్ అంటారు అమర్త్య సేన్. రాబోయే సంక్షోభ ప్రమాద గంటికల్ని ముందే చెప్తాం. చెప్పినప్పుడు దాన్ని సరి చేసుకున్నారనుకోండి అధికార కూటమికి లాభం. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తానప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా స్వర్గీయ డి శ్రీనివాస్ ఉండే. సరే ఇట్లా నేను పోటీ చేస్తున్నాను, అన్ని పార్టీలను మద్దతు ఇవ్వమని అడుగుతున్నాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నాను, మీ పార్టీతో సహా అన్ని పార్టీలు అడుగుతున్నాను అన్నాను. అడిగితే మా పార్టీ ఈ ఎన్నికల్లో మద్దతు ఎవరికి ఇవ్వదు, ఎన్నికల్లో పాల్గొనదు, కానీ మీలాంటి వాళ్ళు శాసన మండలి ఉంటే మాకు లాభం అన్నాడు. ఎలా అన్నా నేను, ఎందుకంటే మీరు ప్రశ్నిస్తే మేము దాన్ని సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కదా అని. అంటే అది ఆ రకంగా అధికారంలో ఉన్న వారి యాటిట్యూడ్ ఉండాలి. ఒక బీజేపీ సీనియర్ నాయకుడు చెప్పాడు, సార్ మీకు ధన్యవాదాలు సార్ అన్నాడు. అదేంటయ్యా, నేను చాలా విమర్శిస్తుంటాను కదా అన్న. అందుకే ధన్యవాదాలు సార్ అన్నాడు. ఎందుకు అన్నా, సార్ మీరు విమర్శిస్తేనే కదా మా వాళ్ళు మాకు ఎప్పుడూ రైటే చెప్తారు, మీలాంటి వాళ్ళే కదా తప్పులు ఎత్తి చెప్పేది, వాటిని మేము సరి చేసుకున్నాం అనుకోండి ప్రజలు మాతో ఉంటారు కదా అని. అది రాజకీయ పరిపక్వత అనేది. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షం కార్యాచరణ, మీడియాలో వచ్చే వార్తలు, విశ్లేషకులు చేసే వ్యాఖ్యానాలు, వీటిని శత్రుపూర్వకంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇండికేషన్గా తీసుకొని సరి చేసుకున్నారనుకోండి, అది వాళ్ళకే లాభం కదా, అధికారంలో ఉన్న వారికి ఒక అడ్వాంటేజ్ కదా.